ఇదేంట్రా బాబు మేము చూడలేకపోతున్నాము అంటూ సమంత రాజ్‌నీడ్ మోర్ గారి ఫోటోస్ కింద ఎక్కువ శాతం కామెంట్లు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరూ నిజంగా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారా లేదా, అసలు వీళ్ళిద్దరి మధ్య ఉంది ప్రేమేనా, రిలేషన్షిప్ ఏనా? సో ఇట్లా రకరకాలుగా క్వశ్చన్స్ మాత్రమే కానీ మనకు ఆన్సర్ మాత్రం దొరకట్లేదు. డైలీ ఏదో ఒక విధంగా వీళ్ళిద్దరి గురించి బయటికి న్యూస్ వస్తూనే ఉంది. ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు, ఇద్దరు కలిసి ఇక్కడికి వెళ్ళారు, ఇద్దరు కలిసి పూజ చేశారు, ఇద్దరు కలిసి అక్కడ గుడికి వెళ్ళారు, ఇద్దరు కలిసి జిమ్ చేస్తున్నారు, ఇద్దరు కలిసి గేమ్స్ ఆడుతున్నారు. సో ఎక్కడ చూసినా కూడా వీళ్ళ గురించే. వాళ్ళు ఏది చేసినా కూడా తప్పే, ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా దాన్ని అదే విధంగా పోర్ట్రేట్ చేయడం. అంటే ఇది మీడియా వాళ్ళకి కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా వాళ్ళకి కావచ్చు, ఇది ఒక ఆట బొమ్మలాగా మారిపోయింది వీళ్ళ జీవితాలు. అంటే వాళ్ళు తిన్నా కూడా తప్పే, ఎక్కడికైనా వెళ్ళినా కూడా తప్పే అనే విధంగా మారిపోయింది. అండ్ వీళ్ళు కూడా ఎవరైతే మనకి ఇట్లా రూమర్స్ క్రియేట్ చేయడం కానీ, మాట్లాడుకోవడం కానీ, మీమ్స్ క్రియేట్ చేయడం కానీ చేస్తూ ఉన్నారో వాళ్ళకి తగ్గట్టుగానే మంచి స్టఫ్ ఇస్తున్నారు వీళ్ళు కూడా. అసలు ఇద్దరి మధ్య ఏముంది, అది ఫ్రెండ్షిప్పా, ప్రేమనా, తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారా ఏంటి అనే విషయం పట్ల ఇటు సమంత గారు కావచ్చు, ఇక్కడ రాజ్‌నీడ్ మోర్ గారు కావచ్చు, ఎవ్వరు కూడా దీనికి ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. ఆల్రెడీ రాజ్‌నీడ్ మోర్ గారికి పెళ్ళయింది, చిన్న పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి కూడా మనకి న్యూస్ ఉంది. సో మరి ఆల్రెడీ తనకు విడాకులు ఇచ్చారంటే అది కూడా లేదు. తనకు విడాకులు ఇవ్వకముందే ఇక్కడ తినతో తిరుగుతున్నాడు, అసలు సెన్స్ లేదా అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటూ ఉన్నారు. కనీసం సమంత గారికైనా కూడా కొంచెం సెన్స్ ఉండాలి కదా. ఆల్రెడీ పెళ్ళై ఓకే, మీ ఇష్టపడ్డారేమో ఓకే, బట్ అక్కడ ఆల్రెడీ ఇంకో భార్య ఉన్నప్పుడు తనకు విడాకులు ఉన్నప్పుడు మీరు ఎట్లా కమిట్ అవుతారు అని చెప్పేసి తనని కూడా తిడుతూ ఉన్నారు. ఏదైనప్పటికీ రీసెంట్గా మాత్రం సమంత గారు తన సోషల్ మీడియా అకౌంట్స్లో కొన్ని ఫోటోస్ షేర్ చేశారు. మనం మాట్లాడుకున్న ముంబైలో ఒక ప్రైవేట్ పార్టీకి వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారనే విషయం, తమన్నా గారు కూడా అక్కడ కనిపించడం జరిగింది. చాలా మంది సెలబ్రిటీస్ కూడా అక్కడికి వచ్చారు. అయితే ఇక్కడ సమంత గారు ఏంటంటే కొన్ని ఫోటోస్ షేర్ చేసినప్పుడు అందులో మనం స్క్రోల్ చేస్తూ ఉంటే రాజ్‌నీడ్ మోర్ గారితో ఉన్నటువంటి ఒక ఫోటో ఉంది. అందులో ఏం తప్పేముందబ్బా, ఇద్దరు కలిసి దిగి ఉండొచ్చు అనుకుంటారు. కానీ అందులో చూస్తే ఒక భార్య భర్త ఏ విధంగా ఫొటోస్ దిగుతారు, ఎంత క్లోజ్గా నిల్చొని దిగుతారు మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఈ ఫోటో ఉందన్నమాట. సో దాన్ని చూసినప్పుడు అందరికీ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇంకెన్ని రోజులు ఈ విధంగా దాగుడు మూతలు ఆడతారు, మీ మధ్య ఉన్నటువంటి బంధం ఏంటి, పెళ్లి చేసుకుంటారా లేదా జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమేనా, ఫ్రెండ్షిప్కి మించా ఏంటి అనేది ఒక క్లారిటీ మాత్రం ఇవ్వండి రా బాబు. ఇట్లా డైలీ మీ ఫొటోస్ చూడలేక చేస్తున్నామనే విధంగా కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఓహో ఆల్రెడీ ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేసారా, ఓకే కంగ్రాచులేషన్స్ అంటూ ఇంకొంతమంది కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ఏంటి అని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి చూడాలి అసలు వీళ్ళిద్దరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు ఏంటి, ఈ విధంగా మాట్లాడుకోవడానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది ఏంది అని.